నిజంగా అసలు మీరు వెళ్ళిపోండి అని అంటున్నారా? ఏమాడుతున్నారా? లూడో గేమ్ ఆడుతున్నారు మా కోడలు ఇద్దరు, మా వంశీ చరణ్. ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు చూద్దాం. చికెన్ ఏదో ప్రిపరేషన్ గట్టిగా చేస్తున్నాడు మా బావ. బావగారు నమస్తే అండి. ఏం చేస్తున్నారండి? ఇక పుదీనా ఏదో వలుసుకుంటున్నాడు మా బావ మా చెల్లి. ఇది మ్యారినేషన్ చేసి పెట్టారు. ఇక బియ్యం కూడా కడిగి పెట్టారు. ఇక్కడ పండుగ స్పెషల్ సందర్భంగా ఒక నిమిషం కిందది చికెన్ ఒకసారి చూపిస్తుంది. ఇది కూడా మ్యారినేషన్ సూపర్గా చేశారు. ఇదిగోండి ఫోన్లోనే వాసన వస్తుంది. అది ఇదిగోండి మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు. అల్లం పేస్టు పొయ్యి మీద కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెడుతున్నారు మా బావగారు. గుమగుమలాడే బిర్యానీ మన కోసం సంక్రాంతి స్పెషల్ రెడీ చేసి పెడుతున్నారు. చూడండి ఇద్దరంతా కష్టపడుతున్నారు పాపం అందరి కోసం. మా గౌరమ్మ చిన్న చెల్లి మా బావగారు మా కోసం ఎంత కష్టపడుతున్నారు చూడండి. ఇదిగోండి వాళ్ళకి పెట్టాలి మరి, మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. అది కథ అందు గురించి. ఇప్పుడు మనం వాళ్ళకంటే డబ్బులు మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా. మళ్ళీ బిర్యానీ స్టార్ట్ అయినప్పుడు వస్తానండి. ఈ లోపు మళ్ళీ పైన ఏం చేస్తున్నారు చూద్దాం. వాళ్ళు వేస్తున్నారు, పూరీలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒకసారి పరిచయం చేయాలి. ఇదిగో మా ప్లాటి, ఇదిగో ఆడుతుంది ప్లాటి చక్కగా ఇక్కడ బయట. ఇదిగో లంగా కట్టుకుని మా లంగా అల్లుడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. లంగాలుడు కొంచెం చూపురా. లంగాలుడు అదిగో మా లంగాలుడు మా ప్లాటి. మా బావగారు ఇది ఇస్తాకులు రెడీ చేస్తున్నారు. మా అక్క సుజాతక్క హ్యాపీ సంక్రాంతి. మా మరదలు గారు వడలు వేస్తారు చక్కగా. అందరికీ చూడండి ఎంత చక్కగా వేస్తారు వడలు. అదిగో హోటల్ కూడా వడలు పనిచేయండి చక్కగా. ఇదిగోండి నేనేరా క్రేజీ కుటుంబంలో వీడియో పెడదామని మా వాడు రిలాక్స్ అయిపోయాడు. అయితే మా కోసం సరుకు రెడీగా ఉంది. ఇక్కడ తీసి చూపెడతాను కదా, సరుకు కూడా చూపిస్తాం అందరికీ. ఇదిగోండి మా సరుకు. మా అక్క దాపెట్టింది అక్కడ హ్యాపీగా. ఇది పండగ అంటే ఇలా ఉంటుంది మాది. చక్కగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి దగ్గర. మీరు ఊరికి పోయారు, ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఏదో ఊరు సంక్రాంతి అంటున్నారు. ఒక్కడ స్నానం చేయలేదు పొద్దున్న నుంచి. ఏదో పాసి మొక్కలు చూడలేక చచ్చిపోతున్నాం పొద్దున్న నుంచి నేను. కాస్త స్నానాలు చేయండి, కొంచెం బట్టలు మంచిగా కట్టుకోండి. కట్టుకుని ఒకసారి మీరు ఏమైనా పెట్టండి, మాకు చూస్తాము. మాకు పండగ అయితే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. సూపర్గా చేసుకుంటున్నాం పండుగ ఇక్కడ. మీరు కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి అందరికీ.